ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నటసింహ నందమూరి బాలకృష్ణ బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన డాక్ మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో, లిరికల్ వీడియో సాంగ్కి ఫ్యాన్స్ నుండి, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అదేవిధంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి ఈవెంట్ని నార్త్ అమెరికాలో గ్రాండ్గా వచ్చే నెల 4వ తేదీన చేయబోతున్నారు. ఈ ఈవెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా మొదలయ్యాయి. అదేవిధంగా విజయవాడలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా ప్లాన్ చేయబోతున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మించిన సంగతి తెలిసిందే. ఈయన నందమూరి కుటుంబానికి వీర అభిమాని. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన దేవర చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ అయి ఆయనకు లాభాల వర్షం కురిపించింది. అయితే నాగవంశి త్వరలో విజయవాడలో నిర్వహించబోయే డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ని చీఫ్ గెస్ట్గా తీసుకొస్తున్నాడని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో బాబాయ్ అబ్బాయిని ఒకే స్టేజ్ మీదకి తీసుకుని రావాలని ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. గత కొన్నేళ్ల నుండి ఎన్టీఆర్, బాలయ్య ఒకే వేదికపై కనిపించడం లేదు. ఎన్టీఆర్ కూడా టీడీపీకి, బాలయ్య కుటుంబానికి చాలా దూరంగా ఉంటున్నాడని మీడియాలో ఒక రేంజ్ ప్రచారం జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ ఆయన్ని చూసేందుకు రాకపోవడంతో టీడీపీ అభిమానులు కూడా ఆయనపై కోపంతో ఉన్నారు. ఇలాంటి సంఘటనలన్నీ జరగడంతో ఎన్టీఆర్ నందమూరి కుటుంబీకులతో శాశ్వతంగా దూరమైపోయాడు అని మీడియా కథనాలు ప్రచారమయ్యాయి. అయితే అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని, మేమంతా ఒకటే కుటుంబమని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పే విధంగా వీళ్ళిద్దరూ కలిస్తే ఉంటుందని, అందులో భాగంగా నాగవంశి ఈ ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే నందమూరి అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డాకు మహారాజ్ మూవీపై హైప్ కూడా ఒక్కసారిగా పెరిగిపోతుంది. మరి నిజంగానే ఎన్టీఆర్ ఈ ఈవెంట్కి వస్తాడా లేదా అనేది చూడాలి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.